విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ కొల్లిపరవారి వీధి ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు బడ్డీ కొట్టు, తోపుడు బండి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య హృదయాన్ని కలిచివేయడం జరిగిందని, భారతదేశంలో మతాల మధ్య విద్వేషాల్ని రెచ్చగొడుతూ ప్రతిపక్షాల తీరు ఉండటం దురదృష్టకరమని చెప్పారు. ఇలాంటి సమయంలో అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి మత విద్వేషాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో 2-3 సంవత్సరాలలో అన్ని హంగులతో అభివృద్ధి చెందిన రాజధాని నిర్మించడం జరుగుతుందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క చర్య భారతదేశాన్ని తీవ్రంగా కలిసివేయడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా కూడా చిన్న జరిగిన మొన్న మరీ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా భారతదేశంలో కల్లోలాలు సృష్టించాలి అనే ఆలోచనగా మతాల మధ్య విద్వేషాలు పెంచి వీళ్ళు మతాలతో కొట్టుకోవాలి అనే ఆలోచన పరంగా అది జరిగిన కార్యక్రమంగా నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనా కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే దారికి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యల్ని ఎదుర్కోవడమే కాకుండా మరలా ఇలాంటివి చేస్తే ఇబ్బందులు గురవుతాం అనే భావన వాళ్ళకి చేసిన వాళ్ళకి కలిగే విధంగా తీసుకునే చర్యలకు కానీ ఆ మూమెంట్కి కానీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉండా ఒక జాతీయ నాయకుడిగా ఆయన స్పందించే తీరు కానివ్వండి, లేకపోతే అలాంటి చర్యలు రాకుండా ఏం చేయాలనే ఆలోచనలు కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మతస్థుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద చెప్పడంలో కానివ్వండి, అదేవిధంగా క్రైస్తవ మత మైనారిటీస్ని కూడా ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలనే దాంట్లో నిరంతరం ఆయన చేసే కృషి కూడా ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ మత ద్వేషాలు ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఏదో రకంగా ద్వేషాలు సృష్టించాలి, వాళ్ళు ఒకరికొకళ్ళు కొట్టుకునే పరిస్థితి రావాలి అనే భావంతోనే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఉండటం మన ఆంధ్రదేశం యొక్క దురదృష్టకరం. 15వ డివిజన్లో నిరుపేద కుటుంబం వారికి ఒకరికి బడ్డీ కొట్టు, మరొకరికి టిఫిన్ బండి ఇవ్వడానికి ఇచ్చేసిన మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి నా ధన్యవాదములు. అట్లాగే ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఏ అవసరం ఉన్నా సరే నేను ఈ 12 నెలల్లో వెళ్తే మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, వాడు పేదవాడైతే వాడికి సర్వీస్ చేద్దాం, నువ్వు తీసుకురాములని నన్ను ప్రోత్సహించినందుకు మా ఎమ్మెల్యే గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. అలాగే ఎంతో మందికి నేను ఈరోజు ఏర్పడిన అక్కడ జనసేన పార్టీయా, వైసీపీ పార్టీయా అని పార్టీ అనేది చూడకోకుండా ప్రతి ఒక్కరికి మా అవకాశం ఉన్నంత వరకు సర్వీస్ చేస్తున్నాం.